Hello my dear friends and masters, welcome back to our channel My Soul Style. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం కూడా మన ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వన్నెస్లోనూ ఈ వీడియో పెడతాను, అలాగే మై సోల్ స్టైల్లో కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మై సోల్ స్టైల్లో షాపింగ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి, హెల్త్ టిప్స్ ఉంటాయి, షాపింగ్ వీడియోస్ ఉంటాయి, చిన్న చిన్న ఏమైనా ఎంటర్టైన్మెంట్ అలాంటి వీడియోస్ షార్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి లేట్ లేకుండా స్వాధ్యాయ యోగాలోకి వెళ్దాం, స్వాధ్యాయం చేద్దాం. బుక్ రీడింగ్, ఇది బుక్ రీడింగ్ వాక్షేత్రంది. మరి చూద్దాం. అన్నీ కనుక తప్పు ఎక్కడ ఉంది? తప్పు అనేది లేనే లేదు. తప్పు పట్టడం అన్నింటికన్నా పెద్ద తప్పు. తప్పు పట్టడం అన్నింటికన్నా పెద్ద తప్పు. కనుక మానవుడు కొన్ని జన్మల్లో తమో గుణాలతో పుట్టాల్సిందే. మరో కొన్ని జన్మలు రజోగుణంగా ఉండాల్సిందే. మరికొన్ని జన్మలు సత్వగుణం ఉండవలసిందే. చివరగా నిర్గుణంగా అయి తీరతాడు. కనుక ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు అని అన్నాడు జీసస్ క్రైస్ట్. ఒక ప్రాస్టిట్యూట్ రాళ్లతో కొడుతుంటే మీలో తప్పు చేయని వారు ఎవరో వాళ్ళు మాత్రమే రాళ్లతో కొట్టండి అని అన్నాడు జీసస్. అందరూ రాళ్ళు కింద పడవేసి ఎవరి స్థాయిలో వాళ్ళు తప్పులు చూస్తూ ఉంటారు, ఒప్పులు చూస్తూ ఉంటారు. కనుక ఎవరిని ఒప్పులు పట్టవలసిన అవసరం లేదు. వర్షం వచ్చేలా ఉంది, కొంచెం బాగా చల్లగా ఉందని బయట కూర్చున్నా. వాకిట్లో కూర్చుంటే కోకిల కూస్తుంది, చూడండి ఎంత బాగా అందంగా కోకిల కూస్తుంది కదా. తప్పు పట్టే అవసరం సమర్థత లేని వాళ్ళు అలాగే ఎవరి చేష్టలను కూడా నిందించకూడదు. అంటే ఎవరి చేష్టలను కూడా నిందించకూడదు. ఎవరి చేష్టలను నిందించ అర్హత లేని వాళ్ళం ఈ లోకంలో కాదు, ఏ లోకంలో అయినా సరే. చేష్ట ప్రపంచం అనేది అంతర్గుణ ప్రపంచం యొక్క బందీ. భగవంతుడితో అంటాడు శ్రీకృష్ణుడు, తమో రజో సాత్విక గుణాలు ప్రకృతి సహజం. అవి ప్రకృతి ఒడిలో నుంచి వచ్చాయి. అవి నువ్వు కాదు. నీ చేష్టలు నువ్వు కాదు. నీ రజో గుణం నువ్వు కాదు. నీ తమో గుణం నువ్వు కాదు. నీ సాత్విక గుణం నువ్వు కాదు. నువ్వు గుణరహితుడివి. ఇది నీ వస్తువు, నీ యొక్క ప్రకృతి. మిగతా ప్రకృతిలా రజో తమో సాత్విక గుణాలు తమంతట తాము పనిచేస్తూ పోతూ ఉంటాయి. నువ్వు వాటికి సాక్షిభూతుడిగా ఉండు. సాక్షిభూతుడివిగా కావటాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోవాల్సిన అర్హత లేదు. మనం నడుస్తుంటే మన నీడని మనం పట్టించుకోం. మనం ఎటువైపు వెళితే మన నీడ అటువైపు సహజంగానే వస్తుంది. మనం ఆగిపోతే అది ఆగిపోతుంది. నిజమైన క్రియాశీలక మనం ఎవరయ్యా అంటే వాక్క్షేత్రం. మనం ఎప్పుడు మూడో క్షేత్రానికి వచ్చాం. మొట్టమొదటిది భావనా క్షేత్రం, రెండవది వాక్క్షేత్రం, మూడోది చేష్టాక్షేత్రం. ఈ చేష్టాక్షేత్రంలో
కూడాను కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్పాడంటే అంటే నీ ఇష్టం ఏదో అదే చేయవయ్యా అంటారు. ఏదే ఇచ్చ తదే కురు అన్నాడు. భగవద్గీత అయిపోయింది. చెప్పేదంతా ఆయన చెప్పేశాడు. తన వాక్కు క్షేత్రంలో నుంచి ఏ వాక్కులు సంధించాలో బయటకి తీసుకురావాలో అవన్నీ సంధించేశాడు. ఆయన బయటికి తీసుకువచ్చేశాడు. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయవయ్యా అన్నాడు. నా ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయన అవసరం లేదు. నీ స్వధర్మం ఎలా అనిపిస్తుందో, నీ స్వగుణం ఎలా నిన్ను ప్రేరేపిస్తుందో అలాగనే చెయ్యి. అలాగే విలసిల్లు. నా సగుణం నువ్వు విలసిల్లడం కాదు. అపో దీపో భవ. యదా ఇచ్చ తదా కురు. చూసారా, కురు అంటే కర్మక్షేత్రం. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. వదిలి పెట్టేసి ఇంటికి వెళ్ళి విచారణ చేసుకుంటావో నీ ఇష్టం లేదు. గాంధీవం తీసుకొని అందరినీ సంహరిస్తావా? నీకు ఏది ఇచ్చగా ఉంటుందో అది చెయ్యి. చంపుతావా? చంపు. పరిగెత్తి పారిపోతావా? పరిగెత్తి పారిపోవచ్చు. నీ ఇష్టం. నీ చేష్టలు నీ ఇష్టం. నీ చేష్ట ప్రపంచం నీ ఇష్టం. నా ఆలోచన ప్రకారం, నా వాక్కు ప్రకారం, నా బుద్ధి ప్రకారం నువ్వు జీవించవద్దు. నీ బుద్ధి ప్రకారం నువ్వు జీవించు. నీకు ఏది తోస్తే అదే చెయ్యి. అందులో గర్వించదగింది ఎక్కడా లేదు. చంపు. ఎవరికి నిన్ను గర్వించడానికి అర్హత లేదు. పరుగెత్తిపో. ఏమో అంటే పారిపోతావా? పారిపో. ఏమో అది చేస్తే చెయ్యి. అదే చేయలేవేమో కూడా నాకేం నువ్వు చేయలేవేమో అనిపిస్తుంది. ఉదాహరణకి గాంధీవం వదిలిపెట్టేసి మూడులు వెనక వస్తాయేమో. నీ విరోధి నవ్వుతాడు, గేలి చేస్తాడు. వెంటనే నీకు వెంటనే కోపం వచ్చి దాని చేత వేధించబడి వెంటనే గాంధీవం పూని మళ్ళీ వాళ్ళనంతా విధ్వంసం చేస్తావు. అది మటుకు నాకు తెలుసు. నీ గురించే నీకింకా తెలియదు. ఓ అర్జునా, నేను ఎన్నో జన్మలు ఎత్తాను. నాకు అంతా తెలుసు. నాకు నీ జన్మలు తెలుసు. నా జన్మలు తెలుసు. అర్జునా, నాకు నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు. కానీ నీకు తెలుసా? జన్మలు తెలియదు. నీకు నీ జన్మలు తెలియదు. అందుకోసం ఏడుస్తున్నావు నువ్వు. ఏ గుణ సంపన్నుడివో ఆ కార్యం సంపన్నుడివిగా, ఆ చేష్ట సంపన్నుడివి కా. అక్కడే నీకు ఆనందం ఉంటుంది. అంటే యదా ఇచ్చ తదా కురు. ఈ కురుక్షేత్రంలో, కార్యక్షేత్రంలో నీకిష్టం వచ్చినట్లు చెయ్యి. చంపుతావా? చంపు. మానభంగం చేస్తావా? మానభంగం చెయ్యి. ఆ తర్వాత పోలీసులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు. నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యి. పోలీసులు ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు. కనుక కార్యక్షేత్రంలో మనం సర్వపరతంతులం. అంటే మన కార్యాలని మన గుణాల ఆధీనంలో ఉంటాయి. నీకో చిన్న ఉదాహరణ. ఒక రోజు ఏమైందంటే ఈ 25 సంవత్సరాల వెనక నేను నెలకు 25 రోజులు టూర్ చెయ్యాలి. ఇంటి దగ్గర
భార్యతో ఉండేది చాలా తక్కువ. ఒకసారి మా ఫ్రెండ్ అందరితో కలిసి ఒక వేశ్య గృహం దగ్గరికి వెళితే బాగుంటుంది అనుకున్నాను. మిగతా అందరికీ మామూలే. నేను కూడా వెళ్ళను అక్కడ దాకా నేను కూడా అక్కడ దాకా వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేసాను. నా వల్ల కాలేదు. నా గుణం బట్టే నా కార్యకరణం చేయడానికి సిద్ధమయ్యే కానీ గుణం ఒప్పుకోలేదు. అంటే నేను అలా అనుకున్నాను కానీ నా గుణం మాత్రం అలా ఒప్పుకోలేదు అంటున్నారు సార్. వెంటనే తిరిగి వచ్చేసాను. చూసారా, మరి నా కార్యం నా గుణానికి బందీ, నాకు కాదు బందీ. అంటే నా గుణము నాకు కాదు బందీ, నా కార్యానికే బందీ. అది ప్రకృతి సహజం. ఎవరి కార్యకలాపాలు వారి గుణ సంచయానికి అర్థం అవుతాయి. కృష్ణుని కార్యకలాపాలు కృష్ణుని యొక్క ఆత్మ పరిణితికి అర్థం అవుతాయి. కంసుని యొక్క కార్యకలాపాలు వాని యొక్క ఆత్మ దశకు అర్థపడుతాయి. ఓ శైశవ ఆత్మ, ఓ పిల్ల ఆత్మ, మహారుద్ధ ఆత్మ అయిన కృష్ణుని ఆత్మ కార్యకలాపాలతో ఢీకొంటే ఎలా ఉంటుంది? కంసుడు కృష్ణుని చేతిలో చచ్చాడు అంటే కంసుడికి స్వర్గం ప్రాప్తి. అంటే కృష్ణుడు తన గుణానుసారం చేశాడు. కృష్ణుడు తన గుణానుసారం చేశాడు. భయం లేకుండా ఉంటే కనుక అందరికీ స్వర్గం ప్రాప్తిస్తుంది. ప్రాప్తే కంసుడి కంటే కృష్ణుడికేంటి? ఎవరికి ఎక్కడ కృష్ణుడికి ఎక్కడ లోటు ఉంటుంది? ఎక్కడ నరక ప్రాప్తి లేదు. కనుక అందరికీ స్వర్గప్రాప్తి. దుఃఖం ఎక్కడైనా ఉందంటే అది ఈ లోకంలో ఉంది. కానీ పైలోకంలో అది ఎక్కడా లేదు. దుఃఖం ఎక్కడైనా ఉందంటే అది వారి భావన. అంటే దుఃఖము ఎక్కడా లేదు, ఈ లోకంలో మాత్రమే దుఃఖం అనేది ఉంది. ఒకవేళ దుఃఖం ఎక్కడైనా ఉందా అంటే అది వాళ్ళ భావన. అది వాళ్ళ భావనలో మాత్రమే ఉంది. ప్రపంచం నుంచి క్రియా ప్రపంచానికి తీసుకురాబడిందే కానీ తను తీసుకురాబడిందే కానీ స్వతహాగా సృష్టిలో ఎక్కడ దుఃఖం లేదు. కనుక ఎవరి చేష్టల్ని ఎవరు గ్రహించరాదు. పక్క వాళ్ళు ఎలా చేశారో వాళ్ళు అలా చేస్తారు. మనం ఎలా చేస్తామో మనం అలాగా చేస్తాం. ఇందులో జడ్జిమెంట్ లేదు. అంటే సార్ ఏమంటున్నారంటే పక్కన వాళ్ళు ఏదైనా చేస్తారంటే వాళ్ళ కార్యాన్ని బట్టి వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. అంతేకాని వాళ్ళను బట్టి మీరు కాదు, మిమ్మల్ని బట్టి వాళ్ళు కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మన ఇష్టాలను బట్టి మన ఆలోచన ప్రపంచం, మన గుణాలను బట్టి మన కార్య ప్రపంచం, మన భావన ప్రపంచంలో మన సర్వస్వతంత్రులం. మన భావనా ప్రపంచంలో మనము సర్వస్వతంత్రులం. కార్య ప్రపంచంలో మనం సర్వస్వతంత్రులం. చూసారా, కాళహస్తిలో నేను బందీని, నేను ఏమీ చేయలేకపోయాను. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ అని చెప్తున్నారు సారు. మరి ఇక్కడికి ఈ వీడియోలో ఈ టైం వరకు చేసాము. ఇంకొక వీడియోలో ఇంకొంచెం సమాచారం తెలుసుకుందాము. ఇక్కడికి దీన్ని ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. మరొక వీడియోలో మరింత ఇంకా జ్ఞానాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.